అట్లా ఊదొద్దు. ఊదినవా? హ్యాపీ బర్త్డే కాదు డాడీ. అచ్చా అదే అట్లా అనుకున్నాను. హ్యాపీ బర్త్డే అనుకున్నాను. ఏదేమైనా సరే ఫ్రెండ్ అనేవాడు ఒకడు ఉండాలి. దేనికి? జీవితాన్ని చిన్న భిన్నం చేయడానికి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ కదా, సో రాఖీ పండుగ రోజు మా తమ్ముళ్ళకి రాఖీ కట్టాను. సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఇంట్లో ఏ విధంగా మేము ఫన్నీగా ఉంటాము అనేది అయితే మీకు తెలుస్తుంది. తమ్ముళ్ళతో కలిస్తే ఇంకా మా ఇంట్లో ఆ హ్యాపీనెస్సే వేరేనమాట. పెద్ద తమ్ముడు అయితే ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడని చెప్పాం కదా, మేము రాఖీస్ తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా నడిపి తమ్ముడేమో వస్తా అని చెప్పాడు. సో అందుకని ఫస్ట్ పెద్ద తమ్ముడికి అయితే కట్టిన తర్వాత నడిపైనకైతే కట్టేస్తాను. ఇంక ఇదంతా మా ఇంట్లోనే హైదరాబాద్లో అనమాట. వీళ్ళిద్దరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఇంటికి పిలిపించుకొని ఇంటికాడనే కడుతున్నాను అనమాట. ఇంకా చిన్న తమ్ముడికేమో నేను వస్తా అని చెప్పాను కానీ లేదక్క నేనే వస్తా అన్నాడు. ఇంకా పెద్ద తమ్ముడేమో నా దగ్గరే ఉన్నాడు ఈ 2-3 డేస్ నుంచి. సో ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గరనే కట్టిస్తున్నా. ఇంకా మిన్నయ్యకైతే వాళ్ళ చెల్లెమ్మ సెకండ్ రాఖీ కాబట్టి కొంచెం ఇంట్లోనే కట్టియాలి అన్నట్టుగా నా కోరిక అన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే హిందువులందరూ రాఖీస్ అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, కష్ట సుఖాల్లో అన్నిట్లోనూ తమ్ముడు లేదా అన్నయ్య ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే శ్రీకృష్ణుడి వేలికి దెబ్బ తగిలితే ద్రౌపది తన చీర కొంగును చించి రక్షణగా కట్టిందనమాట. ఆ కొంగుని చించి కట్టిన అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఏ ఆపదలో ఉన్నా కూడా ఈ సోదరుడు ఉన్నాడని మర్చిపోకు అని అంటాడు. సో అప్పటి నుంచి రాఖీ జరుపుకోవడం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అది నాకు తెలిసినంతవరకు. ఇది ఎంతవరకు కరెక్టో కాదో అయితే నాకు తెలియదు. ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళడానికి ఇదొక అవకాశం అనమాట. అంటే మామూలుగా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు చూసి వస్తాం కానీ రాఖీకి మాత్రం ఖచ్చితంగా అన్నయ్యల దగ్గరికి కానీ లేదంటే తమ్ముడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడం అనేది సాంప్రదాయంగా మారిపోయిందనమాట. అయిపోయింది. గురుబ్రహ్మ మళ్ళీ ఓం నమః శివాయ. గాడ్ బ్లెస్ మమ్మీ. God bless Daddy. God bless teacher. Help me always to make them happy. God bless friends లేదా? No. ఎందుకట్లా? ఫ్రెండ్స్ షుడ్ బి దేర్ నా. అవునా? అంతకు మించి కూడా ఉండదు. కోమా పాట పాడితే కోమా అన్నయ్య పాట. గురు బ్రహ్మనా? చక్క కూర్చో తల్లి, చక్క కూర్చో, మంచి కూర్చో. దాడ రావాలా? మీనమ్మా అక్కడ చూడు. మీనమ్మా మమ్మల్ని కాదా? చింతల్లి సిట్ ప్రాపర్లీ. Mino, you also sit properly. Look at me. Chintali, look at me. చింతల్లి మంచి కూర్చొని ఇక్కడ చూడు. మమ్మీ దిక్కు చూడు. ఇక్కడ చూడు. మమ్మీ వైపు చూడు. ఇక్కడ ఇక్కడ. హాయ్ మమ్మీకి హాయ్. సే హాయ్. హాయ్. ఓకే. దా ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో. అది రాఖీ అన్నయ్య. బొట్టు పెట్టవా అన్నయ్యకు? మంచి కూర్చో మీనమ్మ. బాబా ఈడికి రావా? ఏదా ఓ ఆహ్న ఏదా దా బాబా ఆగమా. కొంచెం ఇట్లా కూర్చో, అట్లా కూర్చో.
మా నువ్వు కాదు నువ్వులే డాడని చెప్పిన టింగున కూర్చుంటున్నావు టింగ్ ముందరికి జరుగు మిన్నమా కొంచెం మీరు ఫ్యాన్సీ పెట్టారు బాగానే ఉంది మీ బొట్లు కానీ వావ్ సూపర్ ఏందా అంటున్నా స్టార్ట్ చేస్తుంది అనేక రాజు ఆలోచి ఆడపిల్లి కాకముందే స్టార్ట్ చేసుకొని వస్తుందని చెప్పి ఏంటిది వచ్చింది వస్తలే నేను కదమ్మా చెల్లెమ్మ చింతల్ని తీసుకో రాఖీ తీసుకో అన్నయ్య కట్టు చేతి ముందుకు పెట్టాడు పట్టుకుంటాడు పెడతాలి వీళ్ళు రాలేదా మరి కంత్రి రాను ఆడ దీపం ఉంది రెడీ రాలేదా సరే వచ్చి కూర్చో కూర్చో ఇప్పుడు అదొక్కటే చేయక టైం తక్కువ అయింది ఇక్కడ చూడు మెను రాఖీ కనిపిస్తలే డాడీ ఇట్లా పెట్టి చెయ్యి ఇట్లా పెట్టమ్మా పట్టుకో అన్నయ్య చెయ్యి పట్టుకో చూడు అక్కడ ఫోటో చూడు నాదికి చూడు స్మైల్ మంచిగా ఇక హాలంటే వచ్చి తినాలి చెల్లమ్మ కూడా తినట్టాడు చెల్లమ్మ కూడా మంచిగా ఇంకా మిగులుతుంది అలా లే చెల్లమ్మ కాలు ఎందుకా మొక్కాలి డబ్బులు ఇస్తుంది మొక్కు 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 చెల్లమ్మ నీకు రాఖీ కట్టింది కదా అందుకని అమ్మో ఒకసారి హ్యాపీ రక్షాబంధన్ అనాలి ఇంకా కుష్టవా కుష్ట ఇలా పెళ్ళి ఎప్పుడు అక్క ఎవరి పెళ్ళి ఇలా పెళ్ళి ఎన్ని పక్కన డేనా ముహూర్తం ఇది వినయ్కి రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చిన్న నడిపి తమ్ముడు కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా పెద్దోడికి అయితే కట్టలేదు. ఇంకా మా మరదలు కూడా వస్తుందనమాట మా వారికి కట్టడానికి. ఇద్దరికి కలిపి కట్టాలి అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ విధంగా అయితే ఏం జరగలేదు. ఎక్కడ నిన్న చెప్పలేదా వాళ్ళు? ఈసారి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఆర్డర్ చేపిస్తా. కస్టమైజ్ చేపిస్తా. ఈ ముత్యాల రత్నాల ఏమేపిస్తారు అట్లా కస్టమైజ్ అంటే మనకు నచ్చిన డిజైన్ చెప్తే చేస్తారా? అట్లా కూడా ఉన్నాయా?
టైట్ కాకుండా ఒకసారి చాలు ఏమో సరిపోతుంది. రైట్. Minama, sit properly. After Arabic sauce, sweet and sauce. సోన్ పాపడే లేదు అది కూడా. మినమా సిట్ ప్రాపర్లీ. ఆయన అనేది నేను కొత్త చెప్తున్నాను చింతలే డాడగట్ లే డాడగట్ ఆయన రాయలేదు నీకు రాకి నేను కడతానా కాదు ఒప్పాలి కాబట్టి ఉత్తరాయణ ఉత్తరానికి ఇప్పుడు వస్తుంది మేడం. అక్కడ మీ కంపెనీ కడుతుందంటే వస్తే మీకు చదివి కడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తా అన్నట్టు దానిలో కొంచెం ప్లానింగ్ కదాకా చిన్న తల్లి జరగమ్మా. మామయ్య కంటే ఆశీర్వదించు. మంచిగా ఆశీర్వదించు. గుండు కాదు గుండు భారీ ప్లానింగ్. మర్చిపోయినా ఇంకోటి చిన్నది ఉంటుంది చూడు. చిన్నది చిన్నది చెప్పండి. కూర్చో. ఇది ఇంకా ఈయనే మిస్టేక్ మళ్ళీ తర్వాత మిస్టేక్ జరగకూడదు చూడు. ఏదికైనా సరే తండ్రి కొడుకులను కట్టాలి. దూదులు 2 ఉన్నాయా? దూదులు 2 తీసినావా? నైనా కూడా కట్టినాక దూది చిన్నప్పుడు అదొకటి ఉంటదిగా ఎన్ని రాఖీలు అయినాయి అనేది. ఎన్ని రాఖీలు అయినాయి అనేది కౌంటింగ్. కౌంటింగ్ క్రీస్ నా ఎక్కువ అందరికి దూది కంప్లీట్ చేసిన పెద్దరాజు అంతేనా? రివర్స్ కట్టండి. ఫస్ట్ రాఖీ అయినా కదా. మాకు ఏదైనా రాకే, మీకు దూది తోటి వెండి తోటి ఉంటుంది. మేము రాఖీ అంటే రాఖీ అంతే. ఒకటి అది ఒకటి ఇది ఉండాలి తోడుగా. ఎంత నీకు లేదు వస్తుంది. చింతల్లికి వస్తుంది. మా చింత ఆడపిల్లలుగా కొడితే చేతిలోకి ఒక్క రాఖీలు ఉండవు. ఇక కట్టడే ఎవ్వరు కట్టరు. ఏది నువ్వు కట్టినా అట్లా కాదు. మరి ఇంకేంది, రేపు నైనాను దుర్గాబాయిలోకి పంపిస్తే వాళ్ళు లేడీస్ నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి రక్ష, మనం ఈ ధర్మానికి రక్ష అని వాళ్ళే కట్టుకుంటారు. నువ్వేంది చెప్పేది?
చూపి ఈ షేడే వస్తుంది షైనీగా. ఎక్స్ప్లెయిన్ మైండ్ గోయింగ్ ఫెంటాస్టిక్. నేను సిట్ ప్రాపర్లీ. నేను అది కూడా సెట్ చేస్తే ట్రెండ్ అయితే మంచిగా. లూజ్. ఇంకా రూపనేమో మా వారికి రాఖీ కడుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మిన్నయ్యకి కూడా రాఖీ కడుతుంది. అల్లుడు కదా, సో అందుకని పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి, తండ్రికి కొడుకుకి ఇద్దరికి కడుతుంది అనమాట. ఇక్కడ నేను మిస్ అయ్యాను అనమాట. ఇదే మిస్టేక్ నేను కూడా అదే చేశాను. ఇంకా మా తమ్ముడికి మా మరదలకి కట్టాల్సింది నేను కూడా మర్చిపోయి మా తమ్ముడికి ఒక్కడికే కట్టేశాను. ఈ విధంగా ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఫస్ట్ చిన్న రాఖీ కడతారా పెద్ద రాఖీ కడతారా నాకు తెలియదు, కానీ రాఖీస్ అయితే కడతాను నేను. రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు నాకు పెట్టాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదన్నమాట. వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటాను. వాళ్ళు బాగుండి ఎప్పుడైనా నేను ఉన్నాను అని పలకరిస్తే చాలు అనుకుంటాను. డిండి ఎవరు? అలా ఇది కూడా సెట్ చేయి. వా చింతల్ని క్యూట్ ఉంది, బాగుంది. చూపి డాడీ, చూపి డాడీ. మీనా కిందకి పెట్ట చెయ్యి, మంచిగా చక్కల ముట్లో పెట్టుకో, మంచిగా కూర్చో, మంచిగా ప్రాపర్గా కూర్చో. ఓకే, ఇది చూడు. అరే తినవే సేటు. మిన్నయ్య అంత డీసెంట్గా తింటుండే. ఇప్పటిదానే కొట్లాడి నాసేట అని ఇప్పుడు ఎంత డీసెంట్గా తింటున్నాడు. డీసెంట్ అన్నందుకు ఇంకొంచెం వేసేసిండు. ఇంకొంచెం అంటే మొత్తం ఇచ్చేసింది వాళ్ళ అత్తమ్మ. అంటే ఇది ఆన్ స్క్రీన్, అది ఆఫ్ స్క్రీన్. అచ్చా, పెళ్లి భోజనాలు ఇక్కడ రబ్బరబ్బ తిరుకుంటా కెమెరా వచ్చేసరికి తమిళనాడులో కెమెరా ఉంది కాబట్టి ఆన్ స్క్రీన్ డీసెంట్. బావకి రాఖీ స్వీట్ స్వీట్. కూర్చోయిగా. నువ్వు కదమ్మా కూర్చునేది. అవి చిన్న కూర్చో. మిన్ను స్వీట్లు తింటున్నాడు, తీయే ఉంటాయి. అయితేనే పెద్ద తమ్ముడికి అయితే కట్టేశాను కదా, ఇంకా నడిపి తమ్ముడిని అయితే కూర్చోబెట్టాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. మా మరదలు కూడా ఉంది, కానీ మా మరదల్ని కూర్చోబెట్టలేదు. నేను మా వారి పక్కన కూర్చోలేదు, మా మరదల్ని కూడా కూర్చోబెట్టలేదు. ఇదైతే ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది. ప్రతిసారి ఇద్దరిని కూర్చోబెడతాను, కానీ ఈసారి ఎందుకో అలా అయిపోయిందనమాట. ఇంటెన్షనల్లీ చేయాలని చేయలేదు కాబట్టి ఇంకా వదిలేశాను దాని గురించి. వీళ్ళిద్దరూ పిన్ని కొడుకులు అనమాట. ఇంకా తమ్ముడేమో ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ తమ్ముళ్ళకి ఇద్దరికి కట్టేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి తమ్ముడికి కట్టడానికి. వీలైన ప్రతిసారి నేను వీళ్ళిద్దరికి కూడా కడతానమాట రాఖీస్. ఎవ్రీ టైము ఒకవేళ సిచ్యువేషన్స్ బాగాలేకపోతే వెళ్ళలేని పరిస్థితి, రాలేని పరిస్థితి వాళ్ళకు ఉంటే కనుక చెప్పలేం, కానీ మ్యాక్సిమం అయితే వీళ్ళిద్దరికి కూడా కడతాను. నేను వెళ్ళలేకపోయినా వాళ్ళనైనా రప్పించుకున్నాను. కానీ ఇప్పటి వరకు రాఖీస్ అయితే ఇంకా వీళ్ళకి కట్టకుండా అయితే ఊరుకోలేదు. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒకసారి వీలయ్యేది, వీలవ్వకపోయేది. కానీ ఇంకా నేను పెద్దగా అయిన తర్వాత, నా పెళ్ళి అయిన తర్వాత కంపల్సరీ అయితే వీళ్ళకైతే రాఖీస్ అయితే కడుతున్నాను. వీళ్ళు పేరుకు పిన్ని కొడుకులే, కానీ నా తమ్ముళ్ళలాగే చూస్తాను అనమాట వీళ్ళని కూడా. నాకు ఒక తమ్ముళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళే ఉన్నారు. ఒక అన్నయ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మిన్నుకి ఎవరు కడతలేరంట. ఎందుకు? ఇష్టం లేదు కట్టడానికి. లాస్ట్ టీచర్ వచ్చి కట్టిందా? ఆడపిల్లలు ఎంతమంది మరి కడతా. స్వీట్ డబ్బా తీసుకొని పోయి కడతలేరు. స్వీట్ మోర్చూర్లాడు డబ్బా పట్టుకొని పోతే ఎవరు కడతలేరు, తింటలేరు.
ఫోటో ఉంటా వీడియో ఆపేసి నుంచో చింతల్లి మీనమ్మా నువ్వు కూడా మామయ్య దగ్గర నిలబడిపో. జస్ట్ వెయిట్ చేయి. నైనా ఇది చూడు నైనా ఫోటో చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. నైనా చిన్న తల్లి హాయ్ చెప్పు. అదే హాయ్ సరే. నొక్కేసా ఫోటోలు వచ్చినాయి